హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో ఎస్బీఐ త్రిశూల్ హ్యాండ్అవుట్ నెంబర్ 11 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకేనమ్మా. సో ఇందులో మొదటిగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూడండి అమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి మళ్ళీ సింబల్స్ రాస్తున్నానమ్మా. సో మనకుండే సింబల్స్ ఏంటి అని అంటే జనరల్గా మనకుండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ మనకుండే సింబల్స్ ఏంటి అని అంటే ప్లస్ అదేవిధంగా మైనస్ ప్లస్, నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ వస్తే మన సింబల్స్ ఏమవుతాయి అంటే మైనస్ అవుతాయి, మైనస్ ప్లస్ అయితే ప్లస్ అవుతాయి. అదేవిధంగా ప్లస్ మైనస్ అంటే మైనస్ ప్లస్, అదేవిధంగా ప్లస్ మైనస్. ఫస్ట్ది ఎప్పుడు లార్జర్ నెంబరు, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబరు. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ చెక్ చేయాలమ్మా. సో అయితే ఇందులో మొదటిగా ఒకసారి చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ చూసినట్లయితే మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మన సింబల్స్ ఏమొస్తాయంటే ఎక్స్కి సంబంధించి సింబల్స్ ఏమొస్తాయనంటే ప్లస్ ఉంటుంది, అదేనా. మైనస్ ప్లస్ అంటే ప్లస్. తర్వాత రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 2 4s are 8 అయి ఉండాలి. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అయి ఉండాలంటే 9 అయి ఉండాలి. అలా చూసినట్లయితే 8 1s are 8, అదేవిధంగా 8 + 1 అంటే 9. ఒకటి ఏంటంటే ఇక్కడ బై 2 చేయాలి, అక్కడ కూడా బై 2 చేయాలి. ఇక్కడ x² కోషెంట్ 2, y² కోషెంట్ 2 ఉంది కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు, అలా వదిలేయండి. ఆ తర్వాత వైకి సంబంధించి సింబల్స్ ఏమొస్తాయనంటే మైనస్ ప్లస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 2 4s are 8 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 7 ఉండాలి. దాని నుంచి 8 1s are ఎంత అంటే 8 మైనస్ 1, 8 మైనస్ 1 అంటే ఎంత అని అంటే 7. ఓకేనమ్మా, సరిపోయిందా? ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఈ రెండింటిని కంపేర్ చేస్తే గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది చూస్తే ఈక్వల్. ఫైనల్గా మనకి గ్రేటర్ దెన్ ఒకటి వచ్చింది, అదేవిధంగా ఈక్వల్ ఒకటి వచ్చింది. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై అంటే ఎక్కడ చూడండి అమ్మా. ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే మీరు రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ లీనియర్ ఈక్వేషన్స్ని మొదటిగా ఫస్ట్ పద్ధతి మీకు ఆల్రెడీ సాల్వ్ చేయడం తెలుసు, సాల్వ్ చేసి చెప్తాను. అదేవిధంగా ఇంకొక వే కూడా చెప్తాను. ముందైతే ఈ వే చూడండి. ఇదొక ఈక్వేషన్. అదేవిధంగా అంటే నేను ఒక పని చేస్తాను, ఇంకా మళ్ళీ రెండోసారి రాయడం ఎందుకు కానీ. అక్కడ ఈక్వేషన్స్ని ఏదో ఒక వేరియబుల్ని మనం ఈక్వల్ చేసుకోవాలి కదా. నేను వైని ఈక్వల్ చేస్తున్నాను. వైని ఈక్వల్ చేయడం అంటే ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయాలి, అదేవిధంగా ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు 3 5s are ఎంత అంటే 15x, 3 2s are ఎంత అంటే 6y, 3 × 38, 3 8s are 24, అదేవిధంగా 3 3s are 9 + 2, 9 + 2 అంటే ఎంత అంటే 11. ఆ తర్వాత 2తో 2 4s are 8x, 2 3s are ఎంత అంటే 6y, 236 టైమ్స్ ఎంత అంటే 72. ఇప్పుడు దీని నుంచి మైనస్ ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. 15xలో నుంచి 8x తీసేయండి అమ్మ. 15xలో నుంచి 8x తీసేసినట్లయితే 7x. అదేవిధంగా 4 - 2 11 - 7 అంటే 4. 42. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 7 6 are 42, ఎక్స్ వాల్యూ 6 అవుతుంది. అది ఫస్ట్ ఈక్వేషన్లో పెడదాం. 5 6 are 5 6 are ఎంత అంటే 30. ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 38. దాని నుంచి 2y ఈజ్ ఈక్వల్స్ టు 38 మైనస్ 38 అవుతుంది. y వాల్యూ ఎంత అని అంటే 8/2 అంటే 4 అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఇదంతా సాల్వ్ చేయకున్నా ఎగ్జామ్ వరకు మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే ఒక్కసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్లో నుంచి నేను ఏం చేస్తానంటే సెకండ్ ఈక్వేషన్ తీసేస్తాను. 5x - 4x అంటే ఎంత అమ్మా, ఎక్సే కదా. ప్లస్ 2y - 3y అంటే ఎంత, -5 ఈజ్ ఈక్వల్స్ టు 38లో నుంచి 36 తీసేయండి అమ్మా, ఎంత 2a కదా. అంటే x - y ఈజ్ ఈక్వల్స్ టు 2. x - y ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే దానికి అర్థం ఏంటి అని అంటే x దగ్గర y కంటే 2 ఎక్కువ ఉంది, x దగ్గర y కంటే 2 ఎక్కువ ఉంది. అంటే దట్ ఈక్వేషన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ x గ్రేటర్ దెన్ y. x గ్రేటర్ దెన్ y అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మీకు ఆల్రెడీ తెలుసు. ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో కనుక కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉన్నట్లయితే ఆన్సర్ ఏంటమ్మా, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా ఒకసారి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సింబల్స్ ఏమొస్తాయంటే ప్లస్ మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత ఉండాలంటే 72 ఉండాలి. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 14 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చూసినట్లయితే 18 4s are 72, 18 - 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే 14. అదేవిధంగా వై వాల్యూ చూసినట్లయితే మైనస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 70, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 19. అలా చూసినట్లయితే 15 4s are ఎంత అమ్మా, 15 4s are కాదు 5 14s are.
ఓకేనా 5 14 ఆర్ 14 5 ఆర్ 14 5 ఆర్ 70 రెండు కలిపితే 19. ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసినట్లయితే గ్రేటర్ దెన్, ఇది కూడా గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్, అన్ని గ్రేటర్ దెన్లే ఉన్నాయి కాబట్టి సో మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని చెప్పుకోవచ్చు. ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎక్స్ వాల్యూ చూసినట్లయితే సో ప్లస్ ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ప్లస్ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అని అంటే సో 30, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 11, 6 5 ఆర్ ఎంత అంటే 30, 6 5 ఆర్ ఎంత అంటే 30, అదేవిధంగా 6 + 5 అంటే ఎంత అమ్మా 11. కాకపోతే ఇది చూడండి, ఇది వై ఈక్వేషన్ కాబట్టి ఇది వై తీసుకోండి. ఆ తర్వాత ఎక్స్ వాల్యూస్ వద్దాం, ఎందుకంటే ఎక్స్ అనేది సెకండ్ ఈక్వేషన్లో ఇచ్చారు. సో ఇప్పుడు మరి చూడండి అమ్మా, సింబల్స్ ఏమవుతాయి అంటే ప్లస్ అవుతాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 15, రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 8. అలా ఒక రెండు నెంబర్లు చూసుకున్నట్లయితే 5 3 ఆర్ 15, 5 + 3 = ఎంత అమ్మా 8. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే లెస్ దెన్, ఈక్వల్, లెస్ దెన్. ఫైనల్గా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఓకేనా, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. మరి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఎక్కడ ఉందో చూడండి అమ్మా. సో ఆప్షన్ ఈలో ఉంది, ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో ఇప్పుడు వరకు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసాం. సో ఇప్పుడు మిస్లీనియస్ క్వశ్చన్స్ చూద్దాం అమ్మా. ఇందులో ఏమన్నారో చూడండి. ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్టర్ 3 years and C says 1 year ago is 5:4, 5:3 respectively. And sum of the ages of A, B, C after 4 years is 74 years. So what is the age of B 3 years ago if A is 2 years younger than B? మొదటిగా ద రేషియో ఆఫ్ ది ఏజ్ ఆఫ్టర్ 3 years. ఏ యొక్క ఏజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత అమ్మా? సో 3 years తర్వాత. సి ఏజ్ ఎప్పుడమ్మా? సో 1 year ago. సి ఏజ్ 1 year ago. ఈ రేషియో ఎంత అంటే 5:3. ఓకేనా, సో 5:3. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏబిసి ఆఫ్టర్ 4 years ఈ 74 years. ఓకేనా, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఇచ్చారమ్మా ఎప్పుడు 4 years తర్వాత. ఏ 4 years తర్వాత, బి 4 years తర్వాత, సి 4 years తర్వాత ఎంత అంటే 74. 4 years తర్వాత అంటే 74 అంట. సో అయితే నేను ప్రెజెంటే రాశాను కాబట్టి ఇందులో ఒక 4, ఇందులో ఒక 4, ఇందులో ఒక 4 అంటే 4 3s ఆర్. సో 12 తీసేయండి అమ్మా. అప్పుడు సమ్ ఆఫ్ దేర్ ప్రెజెంటేజెస్ ఎంత అవుతుందంటే 62 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ బి 3 years ago? మనల్ని అడుగుతున్నది ఏంటంటే బి యొక్క ఏజ్ అడుగుతున్నారు, 3 years ago అడుగుతున్నారు. దాని కొరకు ఒక స్టేట్మెంట్ ఏమన్నారంటే ఏ ఈజ్ 2 years younger than బి. ఏ ఈజ్ 2 years younger than బి అంటే సో మనం ఏం చెప్పొచ్చునంటే బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంట సో బి కంటే 2 years చిన్న, మరి బి ఈజ్ ఈక్వల్స్ టు సో A+2. ఓకేనా, అంటే సో బి అనేది ఏ కంటే 2 years పెద్ద అని. ఓకేనా, సో అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అవుతుంది. దాని కొరకు ఫస్ట్ చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది కదా. ఏ ప్రెజెంటేజ్ 3 years తర్వాత నేను 5x అనుకున్నాను. ప్రెజెంట్ ఎంతమ్మా 5x - 3. ఆ తర్వాత బి ప్రెజెంటేజ్ ఎంత అనంటే A+2. ఏ ప్రెజెంటేజ్ ఎంత? ఇదే కదా 5x - 3 కదా. సో దానికి ఎంత కలపాలి? 2 కలపాలి. ఆ తర్వాత సి ప్రెజెంటేజ్ ఎంత అనంటే సో 3x + 1. ఎలా వచ్చిందమ్మా 3x + 1? 1 year ago ఎంత అంటే 3x, ప్రెజెంట్ ఎంత అంటే 3xకి 1 కలిపాను. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 62. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 62. సో ఇప్పుడు దీని నుంచి 5x 3x అంటే ఓవరాల్గా సో 13x, తర్వాత 1 + 2 3, ఈ 3 కొట్టేయండి, ఆ 3 నటు పంపించండి. ఎంత అంటే 65. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 13 5s ఆర్ 65, ఎక్స్ వాల్యూ 5. కానీ మనకు కావాల్సింది ఏంటంటే బి 3 years ago కావాలి. బి ప్రెజెంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు ఏ ప్రెజెంటేజ్ ఎంతో చూడండి అమ్మా. ఏ ప్రెజెంటేజ్ ఎంత అనంటే సో 5x అనేది ఎప్పుడమ్మా 3 years తర్వాత. ఏ యొక్క ఏజ్ 3 years తర్వాత ఎంత అంటే 5x 5 5s ఆర్ 25. మరి ఏ ప్రెజెంటేజ్ ఎంత అనంటే 25లో నుంచి 3 తీసేయండి అమ్మా. సో 22. సో మరి 22కి 2 కలిపితే 24. ఆ 24 ఎవరిది? బి యొక్క ప్రెజెంటేజ్. కానీ క్వశ్చన్లో బి యొక్క ప్రెజెంటేజ్ అడగలేదు. క్వశ్చన్లో 3 years ago అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 21 అవుతుంది. సో 21 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఎ కార్ కవర్స్ ఫస్ట్ y kilometers in 40 minutes and next y - 2 kilometers in 35 minutes. The average speed of the car for the whole journey is 64 km/h. Find the value of y. ఓకేనా, సో క్వశ్చన్లో యావరేజ్ స్పీడ్ ఇచ్చారమ్మా. యావరేజ్ స్పీడ్ అంటే బేసిక్ ఫార్ములా ఏంటి? సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక y kilometers, తర్వాత y - 2 kilometers. ఓకేనా, సో డివైడెడ్ బై టోటల్ టైం ఎంత అంటే 75 minutes. 75 minutes మినిట్స్ అవర్స్లోకి మార్చాలంటే బై 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 64 km/h. సో దీని నుంచి 2y - 2 ఈజ్ ఈక్వల్స్ టు 64 ×
15తో 5 టైమ్స్, 15తో 4 టైమ్స్, ఓకేనా, 5/4. సో 4తో ఎంత అనంటే 4 16s ఆర్ 4 16s ఆర్ దాని నుంచి 2y ఈజ్ ఈక్వల్స్ టు 16 5s ఆర్ 80, 16 5s ఆర్ 80 + 2. సో 82 మనల్ని ఏం అడుగుతున్నారంటే y వాల్యూ అడుగుతున్నారమ్మా. సో 82లో సగం, 82లో సగం అంటే ఎంత? సో 41 km/h. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A can do a work in 20 days, B can do the same work in 3 days more than the time taken by C alone. If C is 80% as efficient as A, then how many days will B complete the whole work? Starting statement లో ఏ ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలదమ్మా? సో 20 డేస్లో చేయగలదు. Bకి ఎంత టైం పడుతుందంటే Cకి ఎంత టైం పడుతుందో అంతకంటే 3 days ఎక్కువ అంట. లాస్ట్లో మనకి ఏమి ఇచ్చారంటే C ఎఫిషియన్సీ అదేవిధంగా ఏ ఎఫిషియన్సీ ఇచ్చారు, ఓకేనా. ఏ ఎఫిషియన్సీ కనుక 100 అనుకుంటే C ఎఫిషియన్సీ ఎంత అమ్మా? 80 కదా. అంటే 20తో 4 టైమ్స్. సో 20తో 4 టైమ్స్, 20తో ఎన్ని టైమ్స్ అమ్మా? 5 టైమ్స్. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏ రేషియో? ఎఫిషియన్సీ రేషియో. మరి C టైమ్ ఈస్ టు ఏ టైమ్ రేషియో ఏమవుద్దమ్మా? 5:4, ఓకేనా. ఆల్రెడీ 4 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 20 days. 1 పార్ట్ వాల్యూ ఎంత? 5. మరి 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 5 5s ఆర్ ఎంత అంటే 25 days. సో 25 days. మరి దాని నుంచి బి టైం ఎంత అంటే 25 + 3. సో 25 + 3 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 28 days అవుతుంది. 28 days అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? A boat can travel between point A and point B in a stream in still water at the rate of 15 km/h. If time taken by boat to travel from so point A to point B in t hours in downstream and from point B to point A in 2t hours in upstream. So find the speed of the stream. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి ఇచ్చారమ్మా. ఏ నుంచి బీకి వెళ్తుంది, అదేవిధంగా బి నుంచి ఏకి వస్తుంది. ఇటు నుంచి వెళ్ళడానికి టీ అవర్స్ పట్టింది, అటు నుంచి రావడానికి 2t hours పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి డౌన్ స్ట్రీమ్ అనుకుందాం, టైం టేకిన్ ఇన్ డౌన్ స్ట్రీమ్, అటు నుంచి అప్ స్ట్రీమ్ అనుకుందాం. సో డౌన్ స్ట్రీమ్లో t hours పడితే అప్ స్ట్రీమ్లో ఎంత పట్టిందమ్మా? 2t hours పట్టింది. అంటే ఈ రేషియో ఎంత అవుద్దమ్మా? 1:2 అవుతుంది. ఈ రేషియో ఎంత అంటే 1:2. ఇదేంటి? టైం రేషియో. మరి చెప్పండి అమ్మా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో అదేవిధంగా అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో ఏమవుతుంది? టైం రేషియో 1:2 అయితే స్పీడ్ రేషియో ఏమవుతుందంటే 2:1, ఓకేనా. సో 2:1 మనల్ని ఏం అడుగుతున్నారంటే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అడుగుతున్నారమ్మా. మరి దీని నుంచి నేను ఏం రాస్తున్నానంటే బోట్ స్పీడ్ ఇస్ టు కరెంట్ స్పీడ్. బోట్ స్పీడ్ కావాలంటే రెండింటిని సమ్ చేయాలి. యాక్చువల్గా సమ్ చేసి బై 2 చేయాలి, కానీ బి కావాలన్నా సమ్ బై 2, సి కావాలంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. బై 2 ఎలాగో క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి బి కావాలంటే సమ్, సి కావాలంటే డిఫరెన్స్. సో 2 + 1 3, 2 - 1 ఎంత అంటే 1. సో ఆల్రెడీ ఈ 3 పార్ట్స్ వాల్యూ ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. సో ఎట్ ద రేట్ ఆఫ్ 15 km/h స్టిల్ వాటర్ స్పీడ్ ఇచ్చారు. బోట్ యొక్క స్పీడ్ స్టిల్ వాటర్లో 3 పార్ట్స్ వాల్యూ 15 km/h అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత? సో 15/3. 15/3 అంటే ఆన్సర్ ఏంటమ్మా? 5 km/h. 5 km/h. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? The radius of a circle is twice the side of the square and the perimeter of the rectangle is half the perimeter of the square. So what is the ratio of the area of the circle and the area of the rectangle if the circumference of the circle is 264 centimeters and the ratio of the breadth and length of a rectangle is 3:4. సో ఫస్ట్ స్టేట్మెంట్లో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంట ఏమన్నారమ్మా? సో ట్వైస్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే 2a అన్నారు. తర్వాత పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? సో 2 of L + B దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ 4a, అందులో సగం అంట. ఆ తర్వాత ఏమన్నారంటే మనల్ని ఏమడుగుతున్నారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటమ్మా? πr². అదేవిధంగా ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? LB, ఓకేనా. సో ఫైనల్గా మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చారు, ఓకేనా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇచ్చారు. సర్కిల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే 2πr. సో 2πr వాల్యూ ఎంత అంటే 264 అన్నారు. అలా ఉంచండి. మనల్ని ఏం అడిగారంటే రేషియో కదా అడిగారు. ఫైనల్గా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. ఏముందనంటే సో L:B ఇచ్చారమ్మా. సో L:B ఏమన్నారంటే 4:3. యాక్చువల్గా క్వశ్చన్లో బ్రెడ్త్ లెంత్ ఇచ్చారు, నేను లెంత్ బ్రెడ్త్ రాసాను 4:3. అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి 2తో సో 2 టైమ్స్ 2 క్యాన్సిల్ చేసేయండి. సో ఇప్పుడు దీని నుంచి A ఈజ్ ఈక్వల్స్ టు L + B. A ఈజ్ ఈక్వల్స్ టు L + B. మరి L + B ఎంతమ్మా? సో L 4x అనుకుందాం, B అదేవిధంగా 3x అనుకుంటే సో A ఈజ్ ఈక్వల్స్ టు 7x. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏ వాల్యూ 7x అనుకున్నామో అక్కడ చూడండి ఈ 264 ఇచ్చారు, కానీ ఆ 264 నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే క్వశ్చన్లో వాల్యూ అడగలేదు, ఏమడిగారు? రేషియో అడిగారు. అందుకని అది నేను కన్సిడర్ చేయను. పై అంటే ఎంతమ్మా? 22/7 r². r² అంటే అక్కడ r అంటే ఏంటి? 2a కదా. 2 × a అంటే ఎంతమ్మా? 7x². మరి లెంత్ అంటే 4x, అదేవిధంగా బ్రెడ్త్ అంటే ఎంత అంటే 3x.
దాని నుంచి సో 22 ఇంటూ 2 స్క్వేర్ 4 7 స్క్వేర్ సో 49 ఎక్స్ స్క్వేర్ సో డివైడెడ్ బై 7 ఈజ్ టు 4 3s are 12 ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి 7 7s are 49 సో అదే విధంగా 4తో 4 3 times 12 7 ఇంటూ 22 అంటే సో 154 ఈజ్ టు సో 154 ఈజ్ టు 3 సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా క్లియర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి ఏమంటున్నారు. A sum of rupees 2400 was invested for 2 years at 20% simple interest. If the same amount was invested at the same rate of interest compounded half yearly for 1 year, then find the difference between the simple interest and compound interest. సో మొదటిగా ఏమన్నారంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారమ్మా 2400. సో అక్కడ 20% చొప్పున 2 years సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 40%. ఆ తర్వాత ఇక్కడ ఏమన్నారంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1 year. ఇయర్కి అయితే 20% కదా, మరి హాఫ్ ఇయర్కి అయితే ఎంత 10 కదా. ఫస్ట్ హాఫ్ ఇయర్కి 10 తర్వాత హాఫ్ ఇయర్కి 10 అంటే 10కి సక్సెసివ్ చేంజ్ అంటే ఎంత పర్సెంటేజ్ సో 21%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 21%. సింపుల్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 20% చొప్పున ఎన్ని ఇయర్స్ 2 years ఎంత 40%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి అయితే 20 కానీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాబట్టి హాఫ్ ఇయర్కి అయితే ఎంత సో 10కి సక్సెసివ్ చేంజ్ ఎంత అంటే 21. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 19. సో 19% ఆఫ్ 2400 పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ 19 4s are 76 19 2s are 38 plus 7 సో 38 plus 7 అంటే ఎంత అమ్మా సో 45 456 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూపీస్ 45 was divided between x y z in such a way that x gets rupees 5 more than what y gets and y gets rupees 11 more than what z gets, the ratio of their shares. ఓకేనా. సమ్ ఆఫ్ ది పార్ట్స్ తీసుకుంటే అది ఖచ్చితంగా 45తో సో డివైడ్ అవ్వాలి, కానీ దగ్గర ఆప్షన్స్ అన్నీ అదే విధంగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికంటే ఎక్కువ ఎవరికి ఎక్స్కి వై కంటే ఎక్కువ వైకి జెడ్ కంటే ఎక్కువ అంటే అన్నిటికంటే ఫస్ట్ ఇది ఎక్కువ ఉండాలి, ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ డిక్రీజింగ్ ఆర్డర్లో లేదు. ఓకేనా, డిక్రీజింగ్ ఆర్డర్లో లేదు. సెకండ్ ఆప్షన్ లేదు. థర్డ్ ఆప్షన్ కూడా లేదు. ఓకేనా. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా లేదు. సో లాస్ట్ ఆప్షన్ మాత్రమే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి సో ఎగ్జామ్లో అయితే డైరెక్ట్ అలా ఆన్సర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా. ఒకవేళ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే అక్కడ చూడండి అమ్మా ఎక్స్ ఒకరు వై ఒకరు జెడ్ ఒకరు. ఓకేనా. జెడ్కి ఫర్ ఎగ్జాంపుల్ కే అనుకుందాం, వైకి ఎంత అంతకంటే 11 ఎక్కువ. ఓకేనా. మరి ఎక్స్కి ఎంత వై కంటే 5 ఎక్కువ, కే ప్లస్ 11 కంటే 5 ఎక్కువ అంటే కే ప్లస్ 11 ప్లస్ 5 అంటే ఎంత అంటే కే ప్లస్ 16. మొత్తం అన్ని కలిపేయండి. సో అన్ని కలిపితే కే ప్లస్ కే అంటే ఎంత అంటే 3k. సో ఆ తర్వాత 16 ప్లస్ 11 అంటే ఎంత అంటే సో 27 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 45. సో దాని నుంచి 3k ఈజ్ ఈక్వల్స్ టు 45లో నుంచి 27 తీసేయండి అమ్మా. సో ఎంత అంటే 18. కే వాల్యూ ఎంత అంటే 3 6 are 18. సో కే వాల్యూ ఎప్పుడైతే 6 అవుతుంది 6, తర్వాత 6 ప్లస్ 11 అంటే 17, ఆ తర్వాత 17 ప్లస్ 5 అంటే ఎంత అంటే 22. సో 22 ఈజ్ టు 17 ఈజ్ టు 6 ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి ఏమంటున్నారో పార్ట్నర్షిప్ నుంచి A and B started a business with an investment of rupees 4500 and 3000 respectively. After certain months C joined the business with an investment of rupees 5000. If at the end of the 2 years the profit share of C is half of that of the total profit share of A and B together, then find after how many months C joined the business. మొదటిగా ఏం జరిగిందంటే ఏబి ఈ యొక్క 4500 బి యొక్క సో 3000 ఇద్దరు కలిపి ఎంతమ్మా సో ఇద్దరు కలిపి 7500 పెట్టారు. ఎవరెవరు ఏబి కలిపి ఎన్ని రోజులోనంటే ఏబి ఎక్కడికి వెళ్ళిపోవడం కానీ ఏం జరగలేదు, ప్రాఫిట్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు చూడండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 2 years అంటే ఈ 7500 24 months ఉంది. సో అది ఎవరిది ఏబిది కలిపి. డినామినేటర్లో ఎవరిది రాస్తున్నాను అంటే సిది రాస్తున్నాను. సిది ఎంత అంటే సి 5000 పెట్టింది ఎన్ని రోజుల తర్వాత క్వశ్చన్లో చూడండి ఏమన్నారు ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ సి జాయిన్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో కనుక సి ఎక్స్ మంత్స్ తర్వాత జాయిన్ అయింది అనుకోండి, బిజినెస్లో ఎన్ని మంత్స్ ఉంటుంది 12 మైనస్ ఎక్స్ మంత్స్ ఉంటుంది. ఓకేనా. సో 12 మైనస్ ఎక్స్ మంత్స్ 12 మైనస్ కాదు 24 మైనస్, ఎందుకంటే సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 24 అన్నారు కాబట్టి 24 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ చూడండి ప్రాఫిట్ ఏమన్నారు షేర్ ఆఫ్ సి ఈజ్ హాఫ్ అంటే ఎవరితో పోల్చుకుంటే ఏబీతో పోల్చుకుంటే అంటే ఏబీది కలిపి 2 parts అయితే అందులో సిది ఎంత అంటే హాఫ్ సగం. సో సాల్వ్ చేసినట్లయితే 2 zeros క్యాన్సిల్. సో 2తో 2 12 times, తర్వాత 25తో 2 times, 25తో 3 times, 2తో 6 times, 6 3s are 18 ఈజ్ ఈక్వల్స్ టు 24 మైనస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ 24లో నుంచి 18 తీసేయండి అమ్మా ఎంత అంటే 6 months అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా, క్లియర్? The average of 13 numbers is 60. The average of first 7 numbers is 57. That of the last 7 numbers is 65. What is the 7th number? Already ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి సంబంధించి క్లాస్ రూమ్ లో మనం షార్ట్ కట్ నేర్చుకుంటాం. ఎలా? సో మొదటిగా 13 numbers ది యావరేజ్ ఎంత అంటే 60 అలా రాయండి. సో 7 numbers యొక్క యావరేజ్ ఫస్ట్ ఎంత అన్నారమ్మా? 57. ఆ 57 ని మీరు ఏమని రాసుకుంటారంటే 60 - 3 కింద రాసుకుంటారు. సో అదే విధంగా లాస్ట్ 7 numbers యొక్క యావరేజ్ ఎంత అంటే 65. ఆ 65నే 60 + 5 కింద రాసుకుంటారు. ఓకేనా? సో ఓవరాల్గా ఇక్కడ 3 తక్కువ ఉంది, ఇక్కడ 5 ఎక్కువ ఉంది, ఓవరాల్గా 2 ఎక్కువ ఉంది. ఎన్ని అబ్జర్వేషన్స్ దగ్గర? 2 అబ్జర్వేషన్స్ దగ్గర. అంటే 7 2s are 14 ఎక్కువ ఉంది. ఆ 14ని 60 కలిపేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 74. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదే ప్రాబ్లమ్ని బేసిక్ మెథడ్ ద్వారా చేద్దాం అనుకుంటే ఎలా? సో n1 n2 అప్ టు సో ఎంత వరకు అని అంటే సో n 13 ఈజ్ ఈక్వల్స్ టు సో 13 × 60, యావరేజ్ 60 × 13. ఆ తర్వాత ఫస్ట్ 7 నెంబర్స్ అంటే n1 నుంచి అప్ టు సో n7 వరకు రాస్తారు. 7 × వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే సో 57. ఆ తర్వాత మళ్ళీ 7 నుంచి 7th నెంబర్ నుంచి, ఎందుకంటే లాస్ట్ 7 అంటే 7 నుంచి కౌంట్ చేస్తే 13. సో వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 7 × 65. ఈ రెండింటిని సమ్ చేసేసి ఇందులో నుంచి తీసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే n7 7 వరకు క్యాన్సిల్ అయిపోద్ది, 8 నుంచి 13 వరకు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఫైనల్గా మనకి n7 వస్తుంది. ఎలా చేద్దాం అనుకునేటప్పుడు ఇలా చేసినా ఇబ్బంది లేదు, కాకపోతే క్యాలిక్యులేషన్ అంతా చేయొద్దు, జస్ట్ యూనిట్స్ ప్లేస్ చేయండి చాలు. ఇక్కడ చూడండి 7 7s are 49 అంటే ఇక్కడ 9, 7 5s are ఎంత అంటే 35, 9 + 5 అంటే ఎంత 14 మైనస్ ఇక్కడ ఎంత అంటే యూనిట్స్ ప్లస్ 0 అంటే ఖచ్చితంగా మన ఆప్షన్ యూనిట్స్ ప్లస్ ఏం ఉండాలి? 4 ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా? A train running at the speed of 180 km/h and crosses a platform in 18 seconds. If the length of the bridge is 4 times the length of the platform, then the train takes 30 seconds to cross the bridge. Then find the length of the platform. అసలు క్వశ్చన్లో ఏంటంటే చూడండి ఒకసారి, ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కూడా కవర్ చేయాలి. దీనికి 18 seconds పట్టింది. ఇప్పుడు ఒకవేళ అదే ట్రైన్ బ్రిడ్జ్ని కవర్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ని కవర్ చేయాలి, లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ని కూడా కవర్ చేయాలి. లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఎంత అంట? లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఓకేనా? సో అయితే ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఎంత పెరిగిందనంటే ఎల్ ప్లస్, దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఎల్పి + 3LP అని రాస్తున్నాను. ఇక్కడ 18 seconds పట్టింది. ఇక్కడ ఎన్ని సెకండ్స్ పట్టిందమ్మా? 30 seconds పట్టింది. మరి 30 seconds అయితే ఈ రెండింటిని క్రాస్ చేయడానికి ఆల్రెడీ 18 seconds కదా. అప్పుడు 3LPని క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టినట్టు? ఆ 30లో 18 తీసాను, 30లో నుంచి 18 తీస్తే మిగతా 12 seconds. మరి 3 times ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి 12 seconds అయితే సో ఒక ఎల్పీని కవర్ చేయడానికి ఎన్ని సెకండ్స్? 4 seconds. అంటే 4 secondsలో ట్రైన్ ఎంత డిస్టెన్స్ని అయితే కవర్ చేయగలదో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఓకేనా? సో 180 km/h 180 × 5/18 రాస్తే m/s మారుతుంది, ఇంటూ 4 చేస్తున్నాను. ఓకేనా? సో 18 క్యాన్సిల్ చేసేయండి, 5 4s are ఎంత అంటే 20, పక్కన ఇంకొక 0 పెడుతున్నాను. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో 200 meters అవుతుంది, 200 meters అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా డైరెక్ట్గా ఈ బేసిక్ ద్వారా సాల్వ్ చేశాను. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ప్రాబ్లమ్ చూడండి అమ్మా. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేసేయండి. సో 2తో ఎన్ని టైమ్స్ అంటే సో 2 times, 2తో 2 సో 4 times. ఓకేనా? x ఈజ్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ 4200, 10% 420, 20% 840. సో అక్కడ ఏంటంటే 25% ఆఫ్ 400, 1/4 part ఆఫ్ 400, 1/4 part ఆఫ్ 400 అంటే ఎంత? 100. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 740. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. x² ఈజ్ ఈక్వల్స్ టు 12.5% ఆఫ్ 50% ఆఫ్ 3600. సో 12.5% అంటే 1/8 part, 50% అంటే సగం, సో ఇంటూ 3600. ఓకేనా? సో ఇక్కడ సో 2తో ఎన్ని టైమ్స్ అంటే 18 times. ఓకేనా? మళ్ళీ 8తో ఎన్ని టైమ్స్ అంటే 8 2s are 16, 8 2s are 16. ఓకేనా? ఇంకా 40 ఉండిపోయింది, 8 5s are. x² ఈజ్ ఈక్వల్స్ టు 225. 225 ఏమని రాయొచ్చు? 15² అని రాయొచ్చు. x వాల్యూ ఎంత అంటే 15. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ ఒకసారి. సో 374 మైనస్ సో 5 × 80% ఆఫ్ 350 మైనస్ 266 ప్లస్ 216 సాల్వ్ చేసేద్దాం. సో 80% ఆఫ్ 350 ఎలా సాల్వ్ చేద్దామనంటే సో 18 ఆఫ్ చేస్తే 40%, 350 డబల్ చేస్తే ఎంతమ్మా? సో 700. అంటే పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, 4 7s are సో 28 అంటే ఇది 280. ఓకేనా? 280లో నుంచి 266 తీసేయండి అమ్మా. సో 14. ఓకేనా? ఇప్పుడు 5 14s are ఎంత? 70 కదా. సో 374 మైనస్ సో 70 ప్లస్ 21
6. ఈ 70 తీసేస్తే ఇక్కడ ఇంకా 304 ఉంటుంది. సో 304 + 216 ఈజ్ ఈక్వల్స్ టు 520. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 18% of 450 plus 36% of 500 divided by, so 29 is equals to x square. సో ఇక్కడ 18 ఆఫ్ చేస్తే 9 కదమ్మా, 415 డబల్ చేస్తే ఎంత 900 కదా, 900 కదా, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేసేయండి, 9 9s are 81, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్ చేస్తే 5 × 36, 36లో ఆఫ్ ఎంత అంటే 18, 180. సో రెండు కలిపినట్లయితే సో 261, సో 261, సో డివైడెడ్ బై ఎంత అంటే 29, 29 కరెక్ట్ ఎన్ని టైమ్స్ అమ్మా, సో 9 టైమ్స్. ఆ 9 ఏమని రాయొచ్చు, 3² అని రాయొచ్చు. సో డైరెక్ట్ ఎక్స్ వాల్యూని ఏమని తీసుకోవచ్చు అంటే 3 అని తీసుకోవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి అమ్మా, 50 × 10 500, 15 × 20 300, ఓకేనా. ఓవరాల్గా ఎంత అంటే 800 డివైడెడ్ బై 25, డివైడెడ్ బై 25 అంటే మీకు తెలుసు. సో డబల్ ద నెంబర్, పుట్ పాయింట్ ఆఫ్టర్ 2 digits ఫ్రమ్ రైట్ సైడ్. 800 డబల్ 1600, 1600 డబల్ ఎంత అంటే, సో 1600 డబల్ ఎంత అంటే 3200. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే 32. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, పై చార్టు. మొదటిగా డేటా ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఆ డేటా ఏమి ఇచ్చినా కానీ మీకు ఏం చెప్పానంటే తొందరగా పెన్ను పేపర్ యూస్ చేసి ఇక్కడ రాసుకోమని చెప్పాను. సో డేటా ఫస్ట్ చూద్దాం. ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 5 different కంపెనీస్ PQRST. టోటల్ నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 5 కంపెనీస్. సో ఆ కంపెనీస్ ఏంటంటే P1, సో అదేవిధంగా Q1, R1, S1, అదేవిధంగా T1, ఓకేనా. సో డిగ్రీస్లో ఇచ్చారమ్మా, ఒకసారి డిగ్రీస్లో కూడా రాసేస్తాను. 60 degrees, 90 degrees, అదేవిధంగా సో 108 degrees, 54 degrees, సో అదేవిధంగా 48 degrees. తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే ఓవరాల్గా 360 degrees వాల్యూ కూడా ఇచ్చారు. చూసుకోండి అమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 5 కంపెనీస్. సో 360 degrees వాల్యూ ఎంత అంటే 1800. సో దాని నుంచి 0 కట్ చేయండి, 36తో కరెక్ట్గా 5 times అంటే 1 degree వాల్యూ ఎంత అంటే 5. సో 1 degree వాల్యూ ఎంత అంటే 5. తొందరగా సాల్వ్ చేద్దామనంటే సో 5 6 are 30, 300, 5 9s are 45, 450, 5 × 180 అంటే 540, 5 × 54 అంటే 27, 270. సో 48 లో 24, 240. ఇది డేటా, ఓకేనా. సో దానిపైన క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. మీకు ఆ పై చార్ట్కి సంబంధం లేదు, ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు అక్కడ రాసుకున్న డేటా మాత్రమే చూస్తారు. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎస్ అండ్ యూ. యాక్చువల్గా అక్కడ యూ లేదు, ఓన్లీ ఎస్ఏ ఉంది, ఓకేనా. ఎస్ అదేవిధంగా యూ, యావరేజ్ ఎంత అన్నారంటే 310 అన్నారు, సమ్ ఎంత అవుతుందంటే 620, ఓకేనా. ఆల్రెడీ ఎస్ తెలుసు కదా, ఎంత ఎస్ చూడండి అమ్మ ఎంత 270. 620లో నుంచి కనుక 270 తీసారనుకోండి ఇంకెంత ఉంటుంది 350. యూ ఎంత అంటే 350. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ యూ, దట్ ఈస్ 350, అండ్ కంపెనీ పి. కంపెనీ పి ఎంత చూడండి అమ్మా 300. 350కి 300కి డిఫరెన్స్ ఎంత అమ్మా 50 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, what is the difference between the number of markers manufactured by company P and company 2T together and the number of markers manufactured by company Q? So P and T. So P and T. PT చూడండి అమ్మా. సో P2 చూసినట్లయితే 300, 240, 540. సో తర్వాత నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ Q ఎంత అంటే 450. రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 90 అవుతుందమ్మా. సో 90 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులో ఏమంటారు చూడండి అమ్మా, ఈ 40% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఆర్ సోల్డ్. ద నెంబర్ ఆఫ్ మార్కర్స్ సోల్డ్ బై కంపెనీ ఆర్ ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ టీ. సో ఆర్ చూడండి అమ్మా, ఆర్ ఎన్ని ఉన్నాయంటే 540, అందులో అంట 40% అమ్మారంట. సో ఆ అమ్మినవే ద నెంబర్ ఆఫ్ మార్కర్స్ సోల్డ్ బై కంపెనీ ఆర్ ఈస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ టీ. సో కంపెనీ టీ ఎంత అమ్మా 240 × 100%, ఓకేనా. సో సాల్వ్ చేసినట్లయితే ఈ పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్, ఓకేనా. సో 4తో 4 ఎన్ని టైమ్స్ అంటే 6 times, 0 కట్ చేసండి, 6తో 9s are 54 అంటే 90 మిగిలింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 90%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఏమన్నారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సో నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై QR. క్యూ ఎంత అంటే 90 degrees, ఆర్ ఎంత అంటే 108. అలా చేసినా పర్వాలేదు, లేదా 450, 540 అలా చేసినా పర్వాలేదు, ఓకేనమ్మా. సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ 18తో 5 times, 18తో 6 times. సో 5:6 అవుతుందమ్మా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారో చూడండి అమ్మా, ఇఫ్ అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మార్కర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ టీ 45% ఆఫ్ ది మార్కర్స్ ఆర్ రెడ్ కలర్ అండ్ రెస్ట్ ఆర్ బ్లాక్ కలర్ and 25% of the black markers are sold
ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ బ్లాక్ మార్కర్స్. ముందుగా టీకి సంబంధించి 240 ఉన్నాయి, అందులో 45% ఏంటి, రెడ్ కలరు. మరి 45% రెడ్ కలర్ అయితే మిగతా 55% ఏంటి, మిగతా 55% ఏంటి అని అంటే బ్లాక్ కలరు. అందులో 25% అంటే 1/4 పార్ట్ సోల్డ్ అయ్యాయంట. సో అయితే క్వశ్చన్లో సోల్డ్ అడిగారా అన్సోల్డ్ అడిగారా, అన్సోల్డ్ అడిగారు. 1/4 పార్ట్ సోల్డ్ అయితే 3/4 పార్ట్ ఏంటి, అన్సోల్డ్. ఖచ్చితంగా ఆన్సర్ ఇక్కడ 55 అంటే 11 మల్టిపుల్ అయ్యి ఉండాలి. నన్ ఆఫ్ దీస్ లేకపోతే మనం 99 అని కన్ఫర్మ్ చేసేయాలని. సో నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి కంటిన్యూ చేద్దాం. 5తో 5 11 టైమ్స్, 5 20 టైమ్స్, 0 0 కట్ చేసి 2 4 8 తో 3 టైమ్స్, 3 3 9, 9 11 సో 99. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ చూద్దాం. నెంబర్ సిరీస్ క్వశ్చన్లు ఏమన్నారో చూడమ్మా. సో అక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో లార్జ్ అంటే ఏంటంటే సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంతమ్మా, సో 24. ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ తెలియదు, ఈ డిఫరెన్స్ చూద్దాం. సో ఆ డిఫరెన్స్ ఎంత అంటే ఇది సో 24. ఓకేనా. సో ఇది సరిపోయిందా, 24 సరిపోయింది. ఇది చూడండి అమ్మా, ఇది కూడా 24, అన్ని 24లే ఉన్నాయి కాబట్టి ఇది కూడా 24 ఎక్స్పెక్ట్ చేద్దాం. సో 122లో నుంచి 24 తీసేయండి అమ్మా, అప్పుడు ఎంత అవుతుంది, 98 అవుతుంది. 98లో నుంచి 24 తీస్తే 74. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 98 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14 16 30 46 76 క్వశ్చన్ మార్క్ 198. ఓకేనా. సో ఒక్కసారి ఇక్కడ కూడా సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి జస్ట్ కామన్ డిఫరెన్స్ చూద్దామమ్మా. సో ఇది చూడండి, ఇది ఎంత అంటే 2, నెక్స్ట్ ఇది ఎంతమ్మా 14, ఆ తర్వాత ఇది ఎంతమ్మా సో 16. ఓకేనా. సో ఇది 14, ఆ తర్వాత నెక్స్ట్ ఎంత అంటే 16. సో ఆ తర్వాత ఎంత చూడండి అమ్మా, సో ఆ తర్వాత ఎంత అంటే 46 నుంచి 76 అంటే 30. ఓకేనా 30. సో ఈ డిఫరెన్స్ ఇంకా మనకు తెలియదు. ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏమైనా లాజిక్ కనబడుతుందని చూడండి అమ్మా. సో 16లో నుంచి 30 అయితే ఒకసారి ఈ డిఫరెన్స్ కూడా చూడండి. సో 12. నెక్స్ట్ ఇది ఎంత వచ్చిందమ్మా, ఇది రాంగ్ చేసామా, రాంగ్ చేయలేదు కదా, సరిపోయింది కదా. సో 14 నుంచి 16 అంటే ఇలా లాజిక్ సరిపోతుందా, సరిపోవట్లేనట్టుంది కదా. సో 12 వచ్చింది, తర్వాత నెక్స్ట్ ఎంత అమ్మా, ఇది 2 వచ్చింది, ఆ తర్వాత ఇది ఎంత, సో మళ్ళీ ఇది ఎంత అని అంటే 14. సో అలా కూడా ఏమి సరిపోవట్లేనట్టుంది. 2 + 14 ఇలా చూడండి ఒకసారి, 2 + 14 16, 16 + 14 సో 30, 30 + 16 సో 30 + 16 అంటే ఎంత అని అంటే 46. ఓకేనా 46. ఓకేనా 46. లేదనంటే ఇక్కడే ఒక లాజిక్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలా కాకుండా చూడండి, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 30, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 46, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 76, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అన్నదే మన ఆన్సర్. ఎంత అవుద్దమ్మా, సో 122 అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు కలిపితే 122. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 96 480 120 600 150 క్వశ్చన్ మార్క్. కరెక్ట్గా దీని నుంచి ఇది రావాలంటే ఇంటూ ఏం చేయాలి, 5 చేయాలి. దీని నుంచి ఇది రావాలంటే ఏం చేయాలి, బై 4 చేయాలి. సో దీని నుంచి ఇది రావాలంటే ఇంటూ ఏం చేయాలమ్మా, 12తో 60 రావాలంటే మళ్ళీ ఇంటూ 5 చేయాలి. దాని నుంచి అది రావాలంటే బై 4 చేయాలి. మళ్ళీ ఇక్కడ ఇంటూ ఏం చేద్దాం, 5 చేద్దాం. 5 15s are 75 కాబట్టి 750 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, 10 11 24 75 304. సడన్ ఇంక్రిమెంట్ కనబడింది కాబట్టి ఒకసారి మల్టిప్లికేషన్ లాజిక్ చెక్ చేద్దాం. 10 × 1 + 1, 11 × 2 22 + 2 ఎంత 44. సో 24 × 3 72 + 3, 75 × 4 300 + 4 సో ఇంటూ 5 + 5 ఎంత అనంటే సో 1520 + 5 1525. సో 1525. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడమ్మా, 12 20 36 60 92. సో మనకి సడన్ ఇంక్రిమెంట్ ఏం కనబడట్లేదు. కామన్ డిఫరెన్స్ చూద్దాం. ఎంతమ్మా 8. సో ఇది ఎంతమ్మా 16. సో ఇది ఎంత 24. నెక్స్ట్ ఇది ఎంత అమ్మా సో 32. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 8 మల్టిపుల్స్ లేదా 8. సో 8 మళ్ళీ ఇది ఏమవుతుందంటే 8 అవుతుంది. సో అంటే 40 92కి కనుక 40 కలిపినట్లయితే సో ఆన్సర్ ఏమవుతుందంటే 132. సో 132. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.